ఒక కంటెంట్ ఎలా చదవాలి, కెమెరా ముందు ఎలా చెప్పాలి చెప్తాను. అలాగే ఇది పాఠం కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఒక కంటెంట్ మనం చదివేటప్పుడు ఎలా చదువుతాం? ఒకరు ఆ, ఈ లు పెట్టిస్తే దాన్ని దిద్దినట్టు చదువుతాం అన్నట్టు. వాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవుతాం. కానీ మనం చెప్పేటప్పుడు, మనం ఒక పాట పాడేటప్పుడు చెప్దాం. ఒక పాట వినేటప్పుడు ఎట్లా వింటాం? ఆ, ఈ లు పెట్టిస్తే దాన్ని దిద్దినట్టు. అంటే మనకేది తెలవదు. వాళ్ళు చెప్పింది చెప్పినట్టు గుడ్డిగా దిద్దుతాం చూసినావా చిన్నప్పుడు? అలా వింటాం అన్నట్టు. కానీ పాడేటప్పుడు మాత్రం గుడ్డిగా దిద్దినట్టు పాడం. మనమే సింగర్ అయినట్టు. అంటే మనం ఆళ్ళు పెట్టించినట్టు పాడతాం. చూసావా? మనమే సింగర్ అనుకోని అలా పాడతాం సింగర్ లాగా. అంటే మనం ఆళ్ళొకరికి పెట్టించినట్టు పాడతాం. ఆ! అలా పాడొద్దు. పాడడం కూడా దిద్దినట్టే పాడాలి. ఒకరిది దిద్దినట్టు పాడాలి. అదనమాట. అయితే కంటెంట్ చెప్పడం కూడా ఇలాగే చెప్పాలి. అంటే ఒకరిది దిద్దినట్టు చెప్పాలి తప్ప, మనం ఒకరికి ఆళ్ళు పెట్టించినట్టు చెప్పొద్దనమాట. ఓకే. చదివేటప్పుడు దిద్దినట్టు చదువుతాం కదా! దాన్ని చెప్పేటప్పుడు కూడా దిద్దినట్టే చెప్పాలి అలాగే. చదివేటప్పుడు లాగానే చెప్పాలి తప్ప, మన రచయితలాగా రాసినట్టు, వ్యాఖ్యాతలాగా చెప్పినట్టు చెప్పకూడదనమాట. ప్రేక్షకుడిగా నువ్వు ఎలా చదువుతావో కెమెరా ముందు చదివిన దాన్ని మళ్ళీ అలాగే చదవాలి. ప్రేక్షకుడిగా చదవాలి తప్ప, రచయితగా చెప్పకూడదనమాట. గుర్తుపెట్టుకోండి.